క్రిస్టియా రొనాల్డో సంపాదన 2,356 కోట్లు. 2028లో ఒలింపిక్స్లో ఎయిర్ టాక్సీలు. ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం. ఆపరేషన్ సింధూర్తో మనమేంటో చూపించాం. త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్. ఉగ్రవాదంపై పోరాడుతున్న నాయకుడు మోదీ. సీఎంఓ మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి అరెస్ట్. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కూడా మద్యం కుంభకోణంలో కీలక నిందితులు. రికార్డు సృష్టించేలా యోగా దినోత్సవం. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసం పాటించాలి. అధికారులకు సీఎం ఆదేశం. ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు ఏర్పాట్లు. పునరుత్పాదక ఇంధన హబ్గా ఆంధ్రప్రదేశ్. 8 నెలల్లోనే క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించాం. బేతపల్లిలో రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. పోలవరం బనకచెర్ల వైపు వడివడిగా అడుగులు. త్వరలోనే 81,900 కోట్లతో పాలన నమోదు. 20 నాటికి కేంద్ర జలసంఘానికి ఫీజిబిలిటీ నివేదిక. ఒకే ప్యాకేజీగా టెండర్ పిలవాలని తర్జన-భర్జనలు. పాదచారులకు ప్రాణగండం. 2016లో దేశవ్యాప్తంగా రహదారి రక్తదానానికి సుమారు 16,000 మంది పాదచారులు బలయ్యారు. అలాంటి దురదృష్టవంతుల సంఖ్య 2022లో 32,000 పైబడింది. భారత వనితలు 99% పాదచారులకు గాయాల పాలయ్యే ముప్పు పొంచి ఉందని బోస్చ్ సంస్థ పరిశోధన 2 ఏళ్ల క్రితం హెచ్చరించింది. దాని ప్రకారం 2021లో ఐరోపా యూనియన్, జపాన్లలో 2 ప్రమాదాల్లో అయినా పోయిన ప్రాణాలతో పోలిస్తే ఇండియాలో పాదచారుల దుర్మరణాలే ఎక్కువ. మే 17న అధిక రక్తపోటుపై అవగాహన దినోత్సవం నిర్వహిస్తుంది. మీ రక్తపోటు ఖచ్చితంగా కొలవండి, నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అంటూ ఆ సంస్థ పిలుపునిస్తుంది. ప్రపంచంలో ఏటా లక్షల మంది పొట్టన పెట్టుకునే అధిక రక్తపోటు ఎన్నో యుద్ధాల కన్నా ప్రమాదకరమైంది. గత 3 దశాబ్దాల్లో హైబీపీ భారతదేశానికి 65 కోట్ల నుంచి 130 కోట్లకు పెరిగింది. జీవనశైలి గాలి తగ్గడం, జీవక్రియలు సరిగా లేకపోవడం, ప్రవర్తన లోపాలు, పర్యావరణ సమస్యలు ఇందుకు కారణమవుతున్నాయి. WHO 2023 నివేదిక ప్రకారం 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసులో అధిక రక్తపోటు బాధితులు 30% మంది ఉన్నారు. అయితే వారిలో కేవలం 40% మందిలోనే వ్యాధిని నిర్ధారించడం, 30% మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రకటనలు సరికొత్తలేవి. రైల్వే ప్రచారంగానే రాష్ట్రాలకు మంజూరైన ప్లాట్ఫారాలు, కొత్త రైళ్ల ప్రకటనలతో ప్రయాణికుల్లో ఎంతో ఆసక్తి కలిగింది. కొన్నేళ్లుగా రైల్వే సాధారణ బడ్జెట్లో భాగమైంది. కొత్త ప్రాజెక్టులు, రైళ్ల మంజూరు, నిధుల కేటాయింపు వంటి వివరాలతో కూడిన పింక్ బుక్నైతే ఈసారి ప్రకటించనే లేదు. పింక్ బుక్ భారతీయ రైల్వే ఆదాయ వివరాలను నమోదు చేసే రిజిస్టర్లోనే ఉంటాయి. తెలంగాణలో 7 కొత్త రైల్వే లైన్లు, 13 డబ్ల్యూ నిర్మాణాలు ఉన్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం 2,298 కిలోమీటర్లు. ఈ మొత్తం లైన్ల నిర్మాణ వ్యయం 32,940 కోట్లు. ఇందులో ఖర్చు చేసింది 9,958 కోట్లు. 474 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. నవ లిమిటెడ్కు 303 కోట్లు లాభం. తుది డివిడెండ్ రూ. 6. ఆఫ్రికాలో ఏదైనా కొత్త ప్రాజెక్టులు. అమెరికా నుంచి ఇక్కడకు పంపే డబ్బుపై 5% పన్ను. కార్వి ఖాతాదారులు 2 నెలలుగా క్లెయిమ్ చేయాలి. జ్ఞానపీఠ్ పురస్కారం స్వీకరించిన గుల్జార్ రామభద్రాచార్య. 2020లో గల్వాన్లో అకారణంగా ఘర్షణలకు దిగి మన జవాన్లు 20 మందిని బలి తీసుకుంది. దాడి కూడా మన జవాన్ల చేతిలో భారీ నష్టం చవిచూసింది. అరుణాచల్లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తనదిగా చెప్పుకోవడం చైనాకు ఎప్పటినుంచో అలవాటు. మన దేశం బ్రిటిష్ పాలన వలసపాలకుల ఏలుబడిలో ఉండగా 1914లో సిమ్లాలో భారత్, టిబెట్ల మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. దాని ఆధారంగా ఉనికిలోకి వచ్చిన మెక్మోహన్ రేఖ 2 ప్రాంతాలుగా విభజించింది. ఆ సమయంలో చర్చల్లో పాల్గొన్న చైనా ప్రతినిధి ఇందుకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించాడు. అంతర్జాతీయ ఒప్పందాలపై కుదుర్చుకునే స్వాతంత్ర్యం టిబెట్కు లేదని వాదించాడు. 1949లో అక్కడి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక కూడా ఈ వాదనే తలెత్తుకున్నారు. ఒక పక్క వాస్తవాధీన రేఖ వద్ద 5 ఏళ్ల క్రితం జరిగిన ఘర్షణలపై చర్చలు సాగుతూ ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నా మళ్లీ పేర్ల జోలికి పోవడంలో మతలబు ఉంది. ఇటీవలే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్థాన్కు చైనా అందించిన ఆయుధ సామగ్రి సంగతి వెల్లడైంది. అవి మన త్రివిధ దళాల శక్తి ముందు సరిపోలేదు. మనతో చెలిమికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు కనబడుతూనే ఈ వివాదంలో పాక్ పక్షం చేరింది. ఈ నెల 24న మే 24న ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ. యుద్ధ ఖైదీల మార్పిడి, రష్యా ఉక్రెయిన్ అంగీకారం, ఇస్తాంబుల్లో ప్రతినిధుల భేటీ. 3 ఏళ్లలో తొలి ముఖాముఖి. 2 గంటల్లోపే ముగిసిన చర్చలు. పనులు మొదలయ్యాక పర్యావరణ అనుమతులు ఇకపై కుదరవు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. అలా అనుమతులు ఇవ్వొద్దు. కేంద్రానికి లక్ష్మణరేఖ.
ఉల్లంఘనలు నిరక్షరాస్యులేమీ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 ప్రకారం మైనింగ్తో పాటు ఎలాంటి భారీ ప్రాజెక్టులకైనా నా ముందుగా పర్యావరణ అనుమతులు ఈసీ తీసుకోవడం తప్పనిసరి. అలాంటివి లేకుండా మొదలు పెడుతున్న ప్రాజెక్టులను ఈసీల జారీని సవాలు చేస్తూ వనశక్తి అనే స్వచ్ఛంద సంస్థ ప్రజలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఉత్తర్వులు ఈఐఏ నోటిఫికేషన్కు విరుద్ధమేమీ కాదని, కొనసాగుతున్న ప్రాజెక్టులు ఈసీ ఇవ్వకపోతే భారీ నష్టం వాటిల్లని కేంద్రం వాదించింది. నీరే 90.23 మీటర్లు. కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మైలురాయి దాటిన భారత స్టార్. దోహా డైమండ్ లీగ్ మీట్లో రెండో స్థానం ఖరారు. ఆసియా నుంచి జావెలిన్కు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన మూడో ప్లేయర్గా నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో హర్షద్ నదీమ్ 92.97 మీటర్లు, చావో నుంచుంగ్ చైనీస్ తైపీ 91.36 మీటర్లు ఉన్నారు. ఓవరాల్గా 25 మంది క్రీడాకారులు జావెలిన్కు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరారు. 11 మంది మెయిటీ జావెలిన్ త్రోయర్ల పోటీపడ్డ దోహా డైమండ్ లీగ్ మీట్లో జూలియన్ వెబర్ జర్మనీ 91.06 మీటర్ల అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ కప్ చెస్ టోర్నీకి రాజా రిత్విక్